హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈరోజు నేను మంచి స్నాక్స్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. అదేనండి కారపు బూందీ. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో ఒక స్నాక్ చేసి ఉంచాలి కదా. ఇలా ట్రై చేసి చూడండి. 20 డేస్ వరకు నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తయారు విధానం చూసేద్దాం మరి. దీనికోసం నేను 2 కప్పుల బేసిన్ తీసుకున్నాను. అదేనండి శనగపిండి. దీన్ని బాగా జల్లించి తీసుకోండి. ఏమైనా డస్ట్ పార్ట్ ఉంటే పోతుంది. ఇలా జల్లించి తీసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి వేస్తే బాగా క్రంచీగా ఉంటుంది. తగినంత సాల్టు, పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసిన తర్వాత తగినన్ని వాటర్ తీసుకొని మిక్స్ చేయండి. ఒక్కసారిగా వాటర్ వేసేస్తే లూజ్ అయిపోతుంది. కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. బేకింగ్ సోడా కొంచెమే వేయండి. ఇప్పుడు తయారు విధానం చూసేద్దాము. ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ బూందీలు వేసుకోవాలి. మీ దగ్గర బూందీ వేసే గరిట ఉంటే దాంతో వేసుకోండి. నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి దీంతో వేస్తున్నాను. ఒకసారి బూందీ వేసిన తర్వాత అడుగు భాగాన్ని బాగా క్లీన్ చేసి నెక్స్ట్ వేసుకోండి. ఒకసారి బూందీ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం కూల్ అవుతుంది. మరొక ట్రిప్కి కొంచెం హీట్ అయిన తర్వాత మళ్ళీ బూందీ వేసుకొని మొత్తం అలా తయారు చేసి ఉంచుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని అందులో వేరుశనగ పప్పు వేసి బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న బూందీలో వేసుకోండి. అదేవిధంగా 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత బూందీలో మిక్స్ చేసేయండి. అదేవిధంగా 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచుకొని వీటిని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కార బూందీలో వేసేయండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్టు, మీ రుచికి తగ్గట్టు సాల్ట్ తీసుకోండి. తగినంత కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఇవన్నీ మసాలాలన్నీ వేసి బాగా మిక్స్ చేయండి. ఈ కార బూందీ వేడి మీద ఉన్నప్పుడు ఈ మసాలాలు వేసి మిక్స్ చేస్తే బూందీకి మసాలాలు బాగా పడుతుంది. చూడండి, మన కార బూందీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.